ఆ పేరు చాలా ప్రౌడ్గా ఉంటుంది. యా ఓకే ఓకే ఏం చెప్తాం, మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఇంకా డైరెక్టర్ గారు బోర్ కొడుతుందని లేదు లేదండి. సాయి మార్తాండ్ గారు ఈ సినిమాతో డైరెక్షన్ అనేది మొదలు పెట్టబోతున్నారు. అంతకుముందు ఏం చేసేవారు బ్రో? అంటే మీ హిస్టరీ చెప్పండి. అంటే బ్రో హిస్టరీ చాలా మంది తెలుసు. మీ సేమ్ మౌలిది నాది రివర్స్. మౌలి డైరెక్టర్ అవుదామని వచ్చాడు అనుకున్నాడు, నేను యాక్టర్ అవుదాం అనుకున్నాను. డైరెక్టర్ అవుదామని ఆయన యాక్టర్ అవుదాము, మన మీద ఎవరు రాస్తాడు ఎవరు రాయాడు అని చెప్పి ఒక స్టార్ట్ చేసిన ఒక లవ్ స్టోరీ. అది 20 పేజీలు రాస్తే అనిపించింది, అమ్మ నేను కాకుండా ఎప్పుడు వేసినా మంచిగా ఉంటుంది అది, ఎందుకు రైటింగ్ బెటర్ అనిపించింది. మీకోసం రాసుకున్నారు ఇది కాదు, ఇది ఈ స్టోరీ కాదు. ఓకే, 4 years బ్యాక్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేసినప్పుడు ఫీచర్ ఫిల్మే రాసిన ఫస్ట్. ఓకే, అది రాద్దాం ఫస్ట్, అసలు ఎట్లా వెళ్తుంది చేయగలుగుతామా అని చెప్పి అనుకున్నాం. అది కూడా లవ్ స్టోరీ. అది రాస్తున్న టైంలో 20 పేజెస్కి అనిపించింది, మంచోళ్ళు ఎవడైనా చేస్తే మంచిగా ఉంటుంది, నేను చేసి చెడగొట్టడం ఎందుకు అని వదిలేసిన. అది మొత్తం రైట్ యాక్టర్ అనేది లేదు నాకు. ఎక్కడ బ్రో ప్రాపర్ మీది? ప్రాపర్ అంటే మా డాడీ వాళ్ళది చెన్నై యాక్చువల్లీ. ఓకే, అంటే మీరు పుట్టి పెరిగింది? పుట్టిన తాడేపల్లిగూడెం, అమ్మమ్మ వాళ్ళు తాడేపల్లిగూడెం పుట్టాను. 3rd క్లాస్ వరకు వైజాగ్. డాడీ ఆఫీస్ అక్కడ కోడమండల్లో వర్క్ చేస్తారు. డాడీ ఆఫీస్ కోడమండల్ వైజాగ్లో ఉండేవాళ్ళం 3rd క్లాస్ వరకు. 3rd 4th నుంచి హైదరాబాద్ షిఫ్ట్. డాడీకి ఆఫీస్ ప్రమోషన్స్ ఆఫీస్ షిఫ్ట్ అయిపోయి అన్ని కవర్ చేస్తారు. హైదరాబాద్ 3rd నుంచి హైదరాబాద్ మొత్తం ఇప్పుడు వరకు. తాతయ్య గారు పెద్ద డైరెక్టర్ అండి, అడగండి. అవునా? యాక్చువల్లీ బివి ప్రసాద్ అని చెప్పి ఆరాధన ఫిల్మ్, ఎన్టీఆర్ ఆరాధన, చుట్టాలు ఉన్నారు జాగ్రత్త, హీ మేడ్ లైక్ 20-25 ఫిల్మ్స్ చేశారు ఆయన. గ్రేట్. కానీ ఆయన తర్వాత ఎవరు మళ్ళీ ఆ ఫీల్డ్ లోకి వెళ్ళలే. ఆయన ఎప్పుడు 1990లోనే తాతయ్య గారు వారసుడు అనమాట. అంతే కదా మరి, అంటే ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు, ఇప్పుడు దుమ్ము దులుపబోతున్నారు.